హెడ్లైన్స్లో ఇది కూడా మనొక వార్త చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే రాయదుర్గంలో ఎకరా భూమి ధర 237 కోట్లు అంట. హైదరాబాద్ వెస్ట్ తగ్గేదలే, ఏడాదిలో 60 కోట్లు పెరుగుదలంట. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నిర్వహించిన భూముల వేలానికి మార్కెట్లో ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో భూముల ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఆకాశాన్ని తాకాయి. నగరంలో అత్యంత డిమాండ్ ఉన్న రాయదుర్గం పరిధిలోని సర్వే నెంబర్ 83/1లో గల 6 ఎకరాల 9 గుంటల భూమిని TGIIC తాజాగా వేలానికి ఉంచగా ఐటీ రియాలిటీ దిగ్గజాలు ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడ్డాయంట. ఈ హోరాహోరీ వేలంలో ఎన్నెలు లేని విధంగా ఒకే ఒక ఎకరం భూమి ధర ఏకంగా 237 కోట్ల మార్కును తాకి రియల్ ఎస్టేట్ వర్గాలను విస్మయానికి గురి చేసిందట. ఎకరానికి 237 కోట్లు వలికిందంట వేలం వేస్తే. అది హైదరాబాద్లో ఉన్నటువంటి భూముల ధర. అది ప్రపంచమే విస్తుపోయే విధంగా హైదరాబాద్ భూములకు ఇప్పుడు రెక్కలొచ్చిందని చెప్పుకోవాలి. ఈ వార్త ప్రకారం చూసుకుంటే దేశంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య భూముల సరసన హైదరాబాద్ ఐటీ కారిడార్ నిలిచిందని ఈ వేలం ప్రక్రియ మరోసారి నిరూపించింది. గత ఏడాది సైతం ఇదే రాయదుర్గం ప్రాంతంలో జరిగిన భూముల వేలంలో ఎకరం ధర అంటే ఇందాక చెప్పినట్టు దేశం మొత్తం కూడా హైదరాబాద్ వైపు వస్తున్నాయి. అటు ఐటీ అయితేనేమి, ఐటీ రంగం అయితేనేమి, డెవలప్మెంట్ అయితేనేమి, అదేవిధంగా భూముల విషయంలో అయితేనేమి, రియల్ ఎస్టేట్ విషయంలో అయితేనేమి, ఏ విధంగా చూసుకున్నా హైదరాబాద్ ప్రస్తుతం పేరు మారుమవుతుంది దేశవ్యాప్తంగా అనేది మనం ఇక్కడ ఈ వార్తలో ఈ హెడ్లైన్స్లో చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. సో ఇది ఎట్టకేలకు ఇది మరి డైలామా ఉండే వారు కూడా అవుతుందా కదా, ఇటా ఆట అని చెప్పేసి ఉండే ఈ ఊగిసలాట మధ్యలో ఎట్టకేలకైతే అక్కడ మార్పు అయితే జరిగింది. సో కర్ణాటక సీఎంగా ఎట్టకేలకు డీకే శివకుమార్ ఆయనను నియమించడం జరిగింది. ఏఐసిసి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. నిన్న ఆయన సిద్ధరామయ్య రాజీనామా చేస్తాడా చేయడా అని చెప్పేసి ఒక డైలామా ఉండే. ఎట్టకేలకు ఆయన రాజీనామా చేసిండు, కిందికి దిగొచ్చిండు. డీకే శివకుమార్ కూడా పెద్ద ఆయన కాబట్టి ఆయనకు పాదాభివందన చేసిండు. సో ఈ వార్త చూద్దాం. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం స్వయంగా ప్రకటించిన సిద్ధరామయ్య రాజీనామా లేఖ లోక్ భవన్లో అందజేత కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న డీకే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటానన్న సిద్ధు. అంటే చాలామంది కూడా ఒకడు అన్నారు, ఈయనను సీఎం ఇచ్చి ఈయనను రాజ్యసభ పంపించేసి కేంద్ర రాజకీయాలకు పంపిస్తా అని చెప్పేసి ఒక వార్త వచ్చిండే కదా. సో దాన్ని ఆయన కొట్టిపడేసి నేను ఎక్కడికి వెళ్ళాను, రాష్ట్ర రాజకీయాల్లో ఉంటా, నన్ను ఇంత ఆదరించినటువంటి కర్ణాటక ప్రజల మధ్యలోనే ఉంటా, నేను ఢిల్లీ లాంటి ఆ దేశ రాజకీయాలు అస్సలు వెళ్ళాడని చెప్పేసి అని చెప్పడం జరిగింది. నేను వారు కూడా ఈయనకు సీఎం పదవి ఇచ్చిన తర్వాత ఏఐసిసి అధిష్టానం ఈయనను ఢిల్లీకి పంపిస్తుంది, రాజ్యసభ పంపించేసి నన్ను అక్కడ పెట్టబోతుందని చెప్పేసి ఒక వార్తలు వచ్చుండే. సో ఆయన దానికి క్లారిటీ చేయటువంటి ప్రయత్నం అయితే చేసిండు. కర్ణాటకలో అధికార మార్పిడి ప్రచారానికి తెరపడింది. ఇది తమిళనాడులో అయితే ఏ విధంగా అయితే ఉండనో, తమిళనాడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కర్ణాటకలో ఈ నాటకీయ పరిణామం కనిపించినాయి అక్కడ మనకి. సేమ్ ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గురువారం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్ భవన్కి వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ తావర్ చంద్ గెహ్లట్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తన స్వస్థలం మధ్యప్రదేశ్లోని ఇందోర్కి గవర్నర్ వెళ్ళిందంట. అయితే ఆయన వెళ్ళిన క్రమంలో ఆయన ప్రత్యేక కార్యదర్శికి అయితే ఇవ్వడం జరిగిందట. వచ్చిన తర్వాత సిద్ధరామయ్య రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారట. సో తర్వాత ఎట్టకేలకైతే ఆడ మార్గం సుగమం అయిపోయింది. సో డీకే శివకుమార్ అయితే ఆడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మరొక 2-3 రోజులు. అంటే గవర్నర్ వచ్చి ఆ పత్రాన్ని చూసి మళ్ళీ పత్రాలు ఏమన్నా లిటికలు ఉంటాయా, మళ్ళీ ఏదైనా కథ, అవన్నీ చూడాలి కదా. ఎందుకంటే మనం తమిళనాడులో చూసినాం, 3-4 సార్లు పోతే కూడా నేను రిజెక్ట్ చేసి పంపించేసిండు గవర్నర్. ఏదో ఒక రీజన్ చెప్పి ఉండాలి, మ్యాజిక్ ఫిగర్ ఉండాలి, అది అని చెప్పేసి. మరి చూద్దాం కర్ణాటకలో ఏమన్నా అయితే. నాకు తెలిసి అంత ఏముండేలే, డైరెక్ట్ రాజీనామా తీసేసుకొని ఈయనను ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. ఇది పక్కన పెట్టేస్తే తెలుగు జాతికి స్ఫూర్తి నింపిన ఎన్టీఆర్ నిన్న రాత్రి సమయంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోని ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అమీర్పేట మైత్రివనంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణను అట్టహాసంగా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించారు. చాలామంది అతిథులు కూడా రావడం జరిగింది. సో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్
ఈ విగ్రహావిష్కరణ నా చేతుల మీదుగా ఓపెన్ చేయడము, ఆవిష్కరణ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు నాకు తెలుసు నవీన్ కుమార్ యాదవ్ ఆ విగ్రహావిష్కరణ చేయడంలో గతంలో వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఒకనొక సందర్భంలో ఎన్టీఆర్ గారికి ఎంత సన్నిహితులు, టీడీపీ పార్టీకి ఎంత సన్నిహితులు అనేది మనందరికీ తెలిసిందే. సో ఆయన ఒక్క కుటుంబానికి వ్యక్తి కాదు కాబట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు జాతి గౌరవాన్ని చాటి చెప్పిన వ్యక్తి కాబట్టి నిన్న ఆయన విగ్రహావిష్కరణ అయితే చేయడం జరిగింది. సో చాలా హఠాత్తుగా చేయడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణలో రేవంత్ రెడ్డి మరొకసారి చాలా ఫైర్ స్పీచ్ అయితే మనం చూసినాం చాలా రోజుల తర్వాత. అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ దేశరత్నాలు. ఎన్టీఆర్ ఈ విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్న సీఎం. ఎన్టీఆర్ తెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీక అన్న సీఎం. జూబ్లీస్ ఉప ఎన్నికల హామీని నిలబెట్టుకున్న రేవంత్. మైత్రివనం చౌరస్తాలో భారీగా తరలివచ్చిన అభిమానులు. నగర నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు హర్షం. సో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బిజినెస్ అమరావతి అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏఎన్ఎన్ మహా ఆధ్వర్యంలో అక్కడ అవార్డ్స్ అయితే ఉన్నాయి అమరావతిలో. పౌరుల సంక్షేమంపై యూనిఫైడ్ కార్డ్ అంటూ ఇక్కడ సీఎం రేవంత్ సూచన కనిపిస్తూ ఉంది. బెంగాల్లో చొరబాట్లకు చెక్. స్వచ్ఛందంగా వెళ్ళకపోతే బలవంతంగానైనా పంపిస్తాం. కేంద్ర హోం. ధాన్యం చివరి గింజ కొనే వరకు వదిలిపెట్టమని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ధాన్యం చివరి గింజ కొనే వరకు వదిలిపెట్టమని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ధాన్యం చివరి గింజ కొనేంత వరకు మేమే చూసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నారు. మరి లాస్ట్కు చూద్దాం. నిజంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కదా, దీనిపైన మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడారో, అంటే ఈ ఒక్క నాయకుడు అని కాదు, ఓవరాల్గా సరే మనకిప్పుడు దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. మనం మొన్న చూసినాం 10 రోజులలో 5 రూపాయలు 6 రూపాయలు అమాతం పెరిగినాయి కదా. సరే అది తప్పు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో ఎందుకు తప్పు, అది కరెక్టే. సో మన దేశం బాగుపడాలంటే కొన్ని తట్టుకోవాలి అని చెప్పేసి మరి కొంతమంది చెప్తారు. ఎందుకంటే మన బయట అక్కడికి వెళ్ళినప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు వాడు అక్కడ 100 రూపాయలు అడిగితే మనం 200 ఇస్తాం. బార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్తే అక్కడ టిప్పు 500 ఇస్తాం. అట్లాంటప్పుడు ఒక 2-3 రూపాయలు ఎక్కువ అయితే దేశం కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలామంది కూడా. సరే బాగుంది, ఓకే, కాన్సెప్ట్ ఓకే. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర సరుకులు, ఈ నూనె ప్యాకెట్లకు దీనికి పెంచిన పప్పులకు ఉప్పులకు పెంచినప్పుడు ఈ ధాన్యంకి ఎందుకు పెంచారు, మక్కలకు ఎందుకు పెంచారు, వడ్లకు ఎందుకు పెంచారు, అది నా డౌట్. నిజమే కదా, ఇప్పుడు అవన్నీ పెంచుతున్నారు బాగానే ఉంది. ఇప్పుడు మరి దేశానికి అన్నం పెట్టే రైతన్న 6 కాలం కష్టించి శ్రమిస్తే గిట్టుబాటు ధర లేక రోడ్లు పైచి నిరసన చేయాలా? ఓమన్ను పేల్చేస్తాం. మిత్రదేశంపై ట్రంప్ సంచలన హెచ్చరిక. అంతర్జాతీయ జలమార్గం హోర్ముజ్ పై ఆధిపత్యం చెలాయిస్తే సహించేది లేదు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాము. ఈ ఓమన్ను పేల్చేస్తాం. నిజంగా ఈ ట్రంప్ అనే వ్యక్తి వచ్చేంత వరకు ఒకలా ఉంటుంది, వాడు ఎక్కిన తర్వాత మళ్ళీ ఒకలాగా చేస్తాడు. ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేస్తాడు వీడు. ఎప్పుడైతే మీరు చూడండి, గమనించండి, ట్రంప్ లేని సమయంలో ప్రపంచం అంతా కూడా బాగుంటుంది, శాంతియుతంగా ఉంటుంది. సరే శత్రు దేశాల మధ్య చిన్న చిన్న ఉంటాయి కావచ్చు, కానీ వీడు ఎప్పుడైతే ట్రంప్ అంటాడు అక్కడ అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడో మీరు చూడండి, అప్పుడే ఒక యుద్ధం స్టార్ట్ అవడమా, లేదంటే వేరే వేరే దేశాల మధ్య వీడు కీచులాట పెట్టుడు, మధ్యలో నేనే ఉండి పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పేసాడు. ఈ